పద విన్యాసం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇందులో ఈ వీడియోలో. పద విన్యాసం అంటే ఒక స్థలాన్ని విభజించటం భాగాలుగా. మనం ఇప్పుడైతే లేఅవుట్ చేయటం అంటాం మనం. ప్లాట్ల కింద విడగొట్టడం గానీ, లేదంటే ఒక ఇల్లు కట్టే స్థలాన్ని మనం మరింత భాగాలుగా విభజించడాన్ని పద విన్యాసం అంటారు. ముఖ్యంగా ఈ పద విన్యాసం అనేది మనకి 2 చోట్లొస్తది. ముఖ్యంగా స్థలాన్ని విభజించడం ఒకటి, రెండోది పూజ చేస్తున్నప్పుడు, వాస్తు పూజ చేసినప్పుడు, వాస్తు పూజకి కూడా మీకు పూజ చేసినప్పుడు దాన్ని భాగాలు విభజించి పూజ చేస్తారు. మండలంలా గీసి పదాలు ఒక డయాగ్రామ్‌లా గీసి పూజ చేస్తారు వాస్తు పూజ. పూజలో ఉపయోగపడేది అదొకటి. స్థలాన్ని ఇల్లు కట్టేటప్పుడు ఒకటి 2 రకాలు. అయితే ముఖ్యంగా ఇల్లు కట్టేటప్పుడు చేసేదాన్ని ఎలా అంటే, దాన్ని 32 విధాలుగా చెప్పారు మనకి శాస్త్ర గ్రంథాల్లో. 32 రకాల పద్ధతులు, 32 రకాల డయాగ్రామ్స్ అంటారు ఆటిని. పద విన్యాసాలు, పద మండలాలు అంటారు. 32 రకాలున్నాయి. అయితే అన్నీ ప్రతి ఇంటికి అక్కర్లే. ఒక్కొక్క దానికి ఒక్కో పర్పస్. ఇల్లు కట్టినప్పుడు వ్యవస్థ ఒకటి ఉంటుంది. మన టౌన్ గ్రామ నిర్మాణానికి ఒకటి, నగర నిర్మాణానికి ఒకటి, అలా రకరకాల నిర్మాణాలు చెప్పారు.